హలో గాయ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ గేమ్లో మనమైతే మన బేస్ని చిన్నగా అప్డేట్ చేసాము అండ్ చిన్న కొన్ని ప్యాల్స్ని అయితే పట్టుకున్నాము. ఇప్పుడు ఈ గేమ్లో మనము కొన్ని పెద్ద ప్యాల్స్ని పట్టుకుందాం, అలానే బేస్ని కూడా మనమైతే అప్గ్రేడ్ చేసుకున్నాము. సో మనం లాస్ట్ గేమ్లో అయితే మనమైతే ఈ ఫైర్ ఫాక్స్ని పట్టుకున్నాం, ఇంకా కొన్ని ప్యాల్స్ని అయితే పట్టుకున్నాము. ఓకే, డ్రీమ్, ఓకే, ఇట్లాంటి నైట్ టైం పట్టుకున్నాం గైస్ ఈ ప్యాల్ని. మీకు గుర్తుంటే మనమైతే ఇలాగా లైక్ మన బేస్లో ప్యాల్స్ని అయితే అప్డేట్ చేయొచ్చు. మీకైతే లాస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పాను కదా. సో దీనికైతే ఇప్పుడైతే ఫుడ్ అయితే తినిపిద్దాము. నిమిషం. చలో చూడండి గైస్, ఎంత క్యూట్ ఉందో. గేమ్ అయితే చాలా బాగుంటుంది గైస్, గ్రాఫిక్స్ అయితే అసలు వేరే లెవెల్. గైస్ ఇప్పుడైతే నేను కొన్ని పాల్ బాల్స్ని అయితే క్రియేట్ చేయడానికి అయితే వెళ్తాను. ఎందుకంటే ఈ గేమ్లో మనము కొన్ని మంచి పెద్ద పెద్ద ప్యాల్స్ అయితే పట్టుకుందాం అనమాట. సో లైక్ నా దగ్గర 2 అవుతున్నాయి. నా దగ్గర వుడ్, స్టోన్ లైక్ ఇవేం లేవనుకుంటా. సరే, ఇప్పుడైతే మనం మొత్తం వుడ్, స్టోన్ ఇవన్నీ అయితే కలెక్ట్ చేద్దాము. చలో, నాకు ఒక పని చేయండి గైస్, మీరు ఒక 2 minutes ఆగండి. నేను మొత్తం అంతా గ్రైండింగ్ చేసి మీ ముందుకైతే వస్తాను. ఒక 2 minutes. చలో గాయస్, ఫైనల్లీ 18 పాల్ బాల్స్ ఇంకా కొన్ని స్టోన్స్ అయితే నేను కలెక్ట్ చేశాను. ఒక పని చేద్దాం గైస్, ఒక మంచి ప్యాన్ అయితే పట్టుకోవడానికి అయితే వెళ్తాము. చలో డన్. గైస్ లాస్ట్ ఎపిసోడ్లో చూసిన పెద్ద ప్యాల్ గైస్, గుర్తుందా మీకు? ఫస్ట్ ఎపిసోడ్లో మేము చూసాం. ఒక పని చేద్దాం, దీన్ని పట్టుకోవడానికి అయితే ట్రై చేద్దాం. చలో, మన బేస్ కాడ కొన్ని పోక్మాన్స్ అయితే ఉన్నాయి కదా గైస్. మన బేస్ కాడ 3 పోక్మాన్స్ ఉన్నాయి. 3 అటాక్ చేస్తే మనం కూడా అటాక్ చేస్తాం. నాకు తెలిసి గ్యారంటీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు మన అన్ని ప్యాన్స్ ఒకటేసారి అటాక్ చేస్తే అసలు వేరే అయిపోతుంది గైస్. ఇంకా మన సైడ్ అయిపోతుంది గేమ్ మొత్తం. 17 లెవెల్ గైస్, దీన్ని ఎలాగన్నా పట్టుకున్నాం. చలో డన్. నా యారోస్ ఓకే, 24 యారోస్ ఉన్నాయి. చలో డన్, మనం అటాక్ చేద్దాం గైస్. ఇది ఒక్క ఇంట్లో మన ప్రతి ఒక్క ప్యాల్ హాఫ్ ఎంత తీసుకుంటుంది గైస్, 17 లెవెల్. చలో, దీని అటాక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి గైస్. చూడండి గైస్, మన ప్యాన్ అప్పుడే చచ్చిపోయాయి గైస్. రెండు ఉన్నాయి అంతే. చలో, మన ఈ వైలెట్ కలర్ ప్యాన్ అయితే చాలా బాగా అటాక్ చేస్తుంది. కమాన్ గైస్, హాఫ్ హెల్త్ మనం ఎలాగైనా తగ్గించవచ్చు. చలో డన్. కమాన్ గైస్, దీని హెచ్పి కూడా చాలా తక్కువ. హిట్ అటాక్ పర్ అటాక్ 12 హెచ్పి పోతుంది. దాని అటాక్ మాత్రం మన హెచ్పి చాలా డేంజర్ పోతుంది గైస్. నాకు అయ్యా, మన ప్యాన్స్ చచ్చిపోయాయి గైస్. అర్రే, ఒక పని చేద్దాం, రీస్పాన్ చేసి మళ్ళీ ట్రై చేద్దాం, ఏమవుతుందో. మన బేస్ కాడ చలో రీస్పాన్ ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దాం గైస్. పట్టుకోవడానికి అయితే ట్రై చేద్దాం, ఎందుకంటే దానికి హాఫ్ హెచ్పి ఉంది కదా. పాల్ బాల్ అయితే వేయడానికి ట్రై చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. 18 పాల్ బాల్స్ ఉన్నాయి. చలో డన్. 6% క్యాప్చర్ రేట్. కమాన్. చలో 6 గైస్, కనీసం క్లిక్ కూడా అవ్వలేదు. చలో డన్, 6 గైస్. దాని ఒక్క అటాక్ వచ్చేసి మన హెల్త్ చాలా డేంజర్ తీసుకుంటుంది గైస్. నాకు తెలిసి మనం క్విట్ అయిపోవాలనుకుంటా, అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు అది. చలో రీస్పాన్ గైస్. ఆ పోకెమాన్ అయితే మనల్ని తుక్కు ర్యాక్ కొట్టేసింది. నేనైతే ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. చిన్న ప్యాల్స్. ఈ పెంగులెట్ అనేది చాలా యూస్ఫుల్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఐస్ టైప్ పోకెమాన్ అండ్ అది లైక్ థర్డ్ హిట్లో ఎనిమీని ఫ్రీజ్ చేసేస్తుంది అనమాట. దీన్ని పట్టుకుంటే కొంచెం చాలా అడ్వాంటేజ్ ఉంది. చూడండి గైస్, దీని పవర్ చాలా బాగుంటుంది. దీన్ని పట్టుకుందాం, దీన్ని చాలా పట్టుకోవాలి. ఇది బేస్లోకి అయితే చాలా హెల్ప్ఫుల్ గైస్. అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు పట్టుకునేది. చలో, దీన్ని ఇంకొంచెం డ్యామేజ్ చేసి పట్టుకుందాం. చలో, పాల్ బాల్స్ వేస్ట్ అవుతుంది కానీ ఇది క్యాప్చర్లోకి రావట్లేదు. వీటిని పట్టుకుందాం గైస్. చలో 83, 84, 85, 100 అయిపోయింది. చలో వచ్చేసింది గైస్ అది. ఇంకా ప్యాంగులేట్స్ వాటిని అయితే పట్టుకుందాం గైస్, చాలా హెల్ప్ఫుల్. మెయిన్లీ ఆ డీర్ని అయితే పట్టుకోవాలి గైస్, రైట్ సైడ్లో. ఆ డీర్ మనకి జర ప్రొటెక్షన్ లా ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ పోకెమాన్ అయితే ఎలాగోలా ఎండింగ్ లోపల నేను దాన్ని అయితే పట్టేసుకుంటాను గైస్. అది పట్టుకునేదాకా నేనైతే ఎపిసోడ్ అయితే ఆపను. చలో ప్యాంగులేట్, వీటిని పట్టుకున్నాం. మీకే అర్థమవుతుంది ఎందుకో. ఇవి బేస్లో అయితే చాలా హెల్ప్ఫుల్ అండ్ ఇవి ఎనిమిని అయితే ఫ్రీజ్ చేసేస్తాయి. ఇక్కడ 2 ఉన్నాయి, వీటిని అయితే పట్టేసుకుంటాను. పాల్ బాల్స్ 24 ఉన్నాయి, పర్లేదు. చలో ప్యాంగులేట్స్. చలో కమాన్
గైస్ ఇవి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు నాకు. చూడండి గైస్ అసలు ఇది థర్డ్ హిట్లో ఫ్రీజ్ చేసేస్తే ఎనిమిని. ఓకే ఇది వచ్చిందా ఇది చాలా వచ్చేసింది. దీన్ని పట్టుకుందాం గైస్ ఒక్క నిమిషం. లెవెల్ 6 ఉంది, కొంచెం హీల్ అవుతే చలో డన్. ఇప్పుడు అటాక్ చేద్దాం గైస్. చలో డన్ వెళ్ళు గైస్. ఫైర్ టైప్ అయితే ఐస్ టైప్ ముందు చాలా పవర్ఫుల్ అనమాట. అందుకే మన ఈ ఫైర్ ఫాక్స్ అటాక్స్ చాలా డేంజర్గా పడుతుంది. దానికి 144 సింగిల్ హిట్. దీన్ని కూడా పట్టేసుకుందాం గైస్. మనకి బేస్లో చాలా యూస్ఫుల్ ఇది. ఓకే డన్. 74 99 చల్ డన్ అయిపోయింది. ఇంకొన్ని ప్యాల్స్ అయితే పట్టుకుందాం గైస్ తిరిగి. ఆ గ్రీన్ కలర్ ప్యాల్ మీద అయితే రివెంజ్ అయితే గ్యారంటీ తీసుకుందాం. చలో ఇక్కడ ఒక క్రేట్ ఉంది, దీన్ని ఓపెన్ చేసేసి ఫ్రీగా వచ్చింది ఏదో వదలొద్దు. ఇంకా ప్యాంగ్లెట్స్ని అయితే కొన్నిటిని అయితే పట్టుకుందాం. నెక్స్ట్ డీని పట్టుకుందాం గైస్ కొంచెం సేపట్లో. ప్యాంగ్లెట్స్ అయితే చాలా ఇంపార్టెంట్, మీకే అర్థమవుతుంది ఎందుకో. చలో డన్. అరే కమాన్ డన్. కింద ఇంకోటి ఉందనుకుంటా మన ప్యాన్లో కింద దాన్ని కొడుతుంది. చలో ఇంకోటి ఉంది లెవెల్ 4 గైస్. దీన్ని కూడా పట్టేసుకుందాం. ఇంకొక హిట్ కొట్టి ఇంకొక హిట్ డన్. అరే మిస్ అయిపోయింది. చలో డన్ అయిపోయింది. జస్ట్ మిస్. మన ప్యాల్ చేతిలో చచ్చిపోయేది, పట్టేసుకున్నాను. ఓకే చలో బేస్ దగ్గరికి వెళ్దాం గైస్ ఒకసారి, ఎందుకంటే మీకు చూపిస్తాను ఇది ఎంత యూస్ఫుల్. డన్. వీటిని పార్టీలో పెట్టుకుంటే గైస్ అసలు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఐస్ అయిపోయినప్పుడు ప్యాల్ బాల్ వేస్తే ఈజీగా వచ్చే క్యాప్చర్ రేట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే మనము ప్యాల్ బాల్స్ తక్కువ అయిపోయాయి. వుడ్ కావాలి. వుడ్ని కలెక్ట్ చేసి చూడండి గైస్ ఇన్ని ప్యాంగ్లెట్స్ అయితే పట్టుకున్నాం. బేస్లో పెడితే చాలు గైస్, ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. రెండింటిని పెడదాము. ఈ ఎపిసోడ్ ఎండింగ్ లోపల గ్రీన్ కలర్ దాన్ని అయితే గ్యారెంటీ పట్టుకుంటాను గైస్, ఏదైతే అది. చలో డన్. ఒకసారి నైట్ ఉంది, ఒక్కసారి పడుకొని వచ్చి చూడండి గైస్ ఎంత లైక్ చెస్ట్లో ఐటమ్స్ వేయడానికి చాలా హెల్ప్ఫుల్ గైస్. ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఫైట్లో, అలాగే బేస్లో కూడా చాలా హెల్ప్ఫుల్ ఇది. రేపు ఇంకా కనిపిస్తే ఇంకా పట్టుకుంటాను గైస్. ఫైనల్లీ నేనైతే మళ్ళీ ప్యాల్స్ అయితే పట్టుకోవడానికి వచ్చాను. ఈ డిఎన్ అయితే పట్టుకున్నాం గైస్. ఇప్పుడు లెవెల్ 11 ఉంది. ఓకే చలో ఆరో అయితే కొట్టాను. మన దగ్గర ప్యాల్స్ కరువు లేదు. మనము ఇందాక ఆ పెంగ్విన్ అయితే పట్టుకున్నాం కదా గైస్, అదైతే చాలా హెల్ప్ఫుల్. ఇప్పుడు గైస్ 2 అటాక్ చేస్తే కష్టమైపోతుంది కదా. ఒక పని చేద్దాం, స్కిప్ అయిపోదాం. పైకెక్కి కొడదాం, ఎందుకంటే ఇది కింద ఇరుక్కుపోతే మనం పైకెక్కే గ్యాప్లో పైనుంచి ఎక్కి యారోస్ అయితే కొట్టచ్చు. అంతలో ప్యాల్ని అయితే పంపాను నాది. చలో డన్. ఇక్కడ నుంచి అయితే కొడతాం గైస్. ఇక్కడ నుంచి అయితే అవి అటాక్ అయితే చేయలో కష్టం అవుతుంది వాటికి. చలో డన్. అరే తగిలింది. ఓకే పక్క వెళ్దాం. ఒక్క నిమిషం. చలో ఎలాగన్నా దాకైతే కొట్టాలి గైస్. వీటిని ఎలాగన్నా పట్టుకుందాం. ఇవి చాలా హెల్ప్ఫుల్. వుడ్ దీనికైతే చాలా పనికొస్తుంది. అలాగే బేస్కి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. చలో గైస్ అక్కడ ఇరిగింది. చలో దీనికోసమే ఈ గేమ్లో ఒక చిన్న గ్లిచ్. ప్యాల్స్ అయితే ఇరిగిచ్చైతే కొట్టచ్చు. సో అలాగా పని చేస్తాను. దీన్ని గ్యాప్లో అటాక్ ఇస్తూ వెళ్తాను. మన యారో కూడా అంత ఎఫెక్టివ్గా అయితే లేవు గైస్ వాటి మీద. ఈ 2 ప్యాల్స్ ఎలాగైనా పట్టుకోవాలి ఇప్పుడు. చలో ఒక ప్యాల్ అయితే పంపుదాం. మన ప్యాల్ అటాక్ చేస్తూ ఉంటుంది, మనం కూడా యారోతో అటాక్ చేస్తూ ఉంటాము. పైకి వచ్చింది గైస్ ఒకటి, ఇంకోటి కింద ఇరుక్కుంది. దీన్ని ఎలాగలా హెచ్పి తక్కువ చేసేసి దీని దగ్గర ప్యాల్ బాల్ అయితే ఇసురుదాము. చలో డన్. మన ప్యాల్ కూడా చాలా పవర్ఫుల్ అటాక్స్ అయితే ఇస్తుంది. చలో డన్. కొట్టు గైస్. హాఫ్ హెచ్పి కమాన్ చేయొచ్చు గైస్. మనం ఇది చేయొచ్చు. చలో గైస్ ఇది రుక్కుపోయింది. చలో దీన్ని కొడదాం. దీన్ని పట్టుకోవడం. చలో డన్. 27%. మ్యాక్సిమం రాదేమో గైస్, చెప్పలేము. 59%. కమాన్ గైస్ వచ్చేసింది 100% గైస్. చలో డన్. ఈ సెకండ్ పోకు దీన్ని కూడా పట్టేసుకుందాం గైస్. ఇది కూడా ఇరుక్కునే ఉంది. ఈ గేమ్లో ఒక చిన్న గ్లిచ్ ఉంది గైస్. ఏ ప్యాన్ అన్నా ఇరికిచ్చి మనం పట్టేసుకోవచ్చు అనమాట. ఇది మ్యాక్సిమం చాలా మంది యూట్యూబర్స్ అయితే చేస్తారు ఈ ట్రిక్. చలో దీని ఫ్రెండ్ దీని మీదకే పంపుదాం.
పద కొట్టు కొట్టు. ఏమైంది కొట్టట్లేదు? ఫ్రెండ్ అని ఆగిపోయినట్టుంది గైస్. ఇది ఒక్క అటాక్ అయితే ఇవ్వట్లేదు. నా మీదకి అటాక్ ఇస్తుంది కానీ ఆ ప్యాల్, నా ప్యాల్ దీని మీదకి అటాక్ ఇవ్వట్లేదు, ఈ ప్యాల్ దాని మీదకి అటాక్ ఇవ్వట్లేదు, ఆగిపోయింది. మేబీ ఫ్రెండ్ అనేమో లేదా గ్లిచో చెప్పలేం కదా. దీన్ని మనకైతే అడ్వాంటేజ్ దొరికింది కదా, చాలు. చలో దీన్ని పట్టేసుకుందాం. దీన్ని పట్టేసుకుంటే జర ప్రొటెక్షన్ అయితే కొంచెం వస్తుంది మన బేస్కి. ఓకే చలో డన్. ఫైనల్లీ గైస్ డీని అయితే పట్టేసుకున్నాం అనమాట. డన్. 2 డీలు చాలు. 11 ఒకటి 10 ఒకటి. బేస్ కార్డ్కి అయితే వెళ్దాం. ఇప్పుడు చూడండి గైస్ కొంచెం పవర్ఫుల్ అయితే అయ్యాం మనం. ఇంకా బేస్ని కూడా కొంచెం అప్గ్రేడ్ చేసాం అనమాట. చలో గైస్ నాకైతే ఒక మంచి దూర ప్లాన్ చెప్తాను. ఈ మ్యామోత్ ఉంది కదా గైస్, ఈ ముందు బాస్ మ్యామోత్ 37, 38 లెవెల్ సంథింగ్ ఉంది. మనం ఏం చేద్దామంటే దీని మీద ఒక యారో అయితే ఇద్దాము. యారో వేసిన తర్వాత ఆ మ్యామోత్ మీదకైతే ఎప్పుడైతే ఆ మ్యామోత్ దగ్గరికి అయితే వెళ్తామో దీని అటాక్ ఒక్కటి దానికి తగిలినా లైక్ ఇద్దరి మధ్య ఫైట్ అయిపోతుంది. మనం అడ్వాంటేజ్ తీసుకొని ఇద్దరిలో ఎవరిదైతే హెల్త్ తగ్గుతుందో ఆ తగ్గిన మ్యామోత్ మీదకి ప్యాల్ బాల్ అయితే వేసేద్దాము. ఇదైతే బ్రహ్మాండమైన ప్లాన్ గైస్, ఒక్కసారి అయితే ట్రై చేద్దాం మనం. నేను దాని మీదకైతే అటాక్ ఇచ్చాను. చలో డన్. ఇది ఫాలో అవ్వకుండా వస్తుంది గైస్ ఆ బాస్ దగ్గరికి. ఇక్కడ ఒక పెద్ద చలో డన్. ఈ రెండింటికి దీని అటాక్ ఒక్క అటాక్ దాని మీద పడి నా మెయిన్ మ్యామోత్ మీద పడిన ఇద్దరికి ఫైట్ అయిపోతుంది గైస్. చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో. హలో ఇదేంటి వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, రావట్లేదు. ఒక్క నిమిషం గైస్, మళ్ళీ ఆరో అయితే ఇద్దాము. కమోన్ గైస్, మన ప్లాన్ అయితే వర్కౌట్ అయితే మనం ఒక మ్యామోత్ని పట్టుకోవచ్చు గైస్. మ్యామోత్ని ఎంత పవర్ఫుల్ ప్యాల్ గైస్ ఇది. పవర్ఫుల్ ప్యాల్స్లో ఇది కూడా ఒకటి. చలో దీన్ని ఎలాగని ఇక్కడికైతే రప్పిద్దాం. నా అటాక్స్ పోతున్నాయి కదా, నా అటాక్స్ నా దగ్గరకు రీచ్ అవ్వట్లేదు. నా దగ్గరకు వస్తుంది, ట్రై చేస్తుంది. గైస్ చూడండి దాని అటాక్ ఎంత పవర్ఫుల్. చలో డన్. కమాన్ వీటిద్దరి మధ్య ఫైట్ అయితే పెట్టించాం అనుకోండి గైస్, ఒక ప్లాన్ అయితే ఈజీగా పట్టుకోవచ్చు. కమాన్ దా కమాన్. అది అటాక్ చేసినప్పుడు ఇక్కడ దాక్కుంటాను గైస్ నేను. చలో దాంగ కమాన్ గైస్. ఈ అటాక్ ఏంటి గైస్, ఫస్ట్ టైం యూజ్ చేసింది. టర్నాడోస్ లా ఉంది. చలో ఈ ఒక్క అటాక్ చేసినా దానికి ఆ పెద్ద మ్యామోత్కి తగిలిన ఇద్దరి మధ్య ఫైట్ అయిపోతుంది. ఇదేంటి పక్క వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం దాని పక్కకి వెళ్దాం. ఒక్క నిమిషం. చలో ఆ పెద్ద మ్యామోత్ని కవర్గా యూజ్ చేసుకొని మనమైతే ఉందాం. ఒక్క నిమిషం, చిన్న ఐడియా. చలో డన్. ఇదైతే మెయిన్ బాస్ గైస్. ఇక్కడ ఉన్న అన్ని మ్యామోత్లో ఇదే బాస్. రెండింటికి ఫైట్ అయితే ఏదో ఒకటి అయితే ఓడిపోవాల్సిందే గ్యారెంటీగా. మనం ఓడిపోయిన ప్యాల్ మీద అయితే గ్యారెంటీ బాల్ అయితే ఇద్దాం. చూడండి గైస్ అటాక్ పడ్డది. చలో డన్. ఫైట్ అవుతుంది గైస్, ఫైట్ అవుతుంది. చలో మనమైతే దూరం అయితే ఉందాం. వీటి అటాక్స్ వల్ల మనము పుణ్యానికి చచ్చిపోతాం అనమాట. చెట్టుకి చూద్దామా? ఒక్క నిమిషం, ఏం కనిపించలేదు. దగ్గరికి వెళ్ళొద్దు, దూరం వెళ్దాం. చలో గైస్ చూడండి గైస్ వాటి అటాక్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ ప్యాన్ ఒక్కటి పట్టుకుంటే ఇంకా మనము చాలా పవర్ఫుల్ అయిపోతాం గైస్. చూడండి వాటి ఫైట్. వావ్. గైస్ చాలా మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఆగండి, కిందకి వెళ్తాను, ఇంకా క్లియర్గా వ్యూ చూపిస్తాను. నాకైతే ఒక్క అటాక్ తగిలినా నేను బిస్కెట్ అయిపోతా గైస్ ఇక్కడే. చలో రెండు పెద్ద ప్యాల్స్ ఫైట్ చేసినప్పుడు చూస్తే ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందో చూద్దాం గైస్. చలో డన్. గైస్ క్యాప్చర్ రేట్ 0 గైస్. హాఫ్ హెచ్పి వచ్చిన 0. అసలు క్యాప్చర్ రేటే చూపించలేదు. ఇది గ్యాప్లో నన్ను కొట్టడానికి వస్తుంది. చలో గైస్ ఈ రెండిట్లో బాస్ ప్లాన్ చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో. నాకు తెలిసి చిన్నది ఓడిపోతుంది తెలిసి ఏంటో ఆబ్వియస్లీ ఓడిపోద్ది. గైస్ నా మీదకి అటాక్ చేస్తుంది. వామ్మో
చలో డన్ డన్ ఉరుకు. వా గైస్ చాలా లక్కీ మనం, అటాక్ తగలలేదు గైస్. క్యాప్చర్ రేట్ 0 అసలు. ఇంకా పట్టుకోవడానికి అయితే ట్రై చేద్దాం గైస్ మనం. 0% గైస్, అసలు ఛాన్సే లేదు, అసలు పట్టుకునే ఛాన్సే లేదు. నాకు తెలిసి మనము ఇంకా అప్గ్రేడ్ అయ్యి ఇంకా మంచి ప్యాల్ బాల్ని అయితే తీసుకురావాలనుకుంటా మేబీ. చూడండి గైస్ ఎంతో ఇది హెచ్పి అసలు అయిపోయింది గైస్, కానీ అయినా పట్టుకోవడానికి రావట్లేదు గైస్. 1 HP, లిటరల్లీ 1 HPలో కూడా మనకు పట్టుకోవడానికి రావట్లేదు. ఆ బాస్ చూడండి, చలో చచ్చిపోయింది. మామూలు ఇదేంటి మన స్కిప్ అయిపోదాం గైస్, ఇదేంటి మన మీదకి వస్తుంది. చలో డన్ ఉరుకు గైస్. ఒక్క అటాక్ చాలు గైస్, మనం బిస్కెట్ అయిపోతాము. మన బేస్కి అయితే ఫాస్ట్ ట్రావెల్ చేసి వెళ్ళిపోతాము. మేబీ మనం మంచి ప్యాల్ బాల్స్ పట్టుకొని రావాలి గైస్. ఈ ప్యాల్ బాల్స్ మనం పట్టుకోవడానికి అవ్వదనుకుంటే ఇంకా మంచి ప్యాల్ బాల్స్ అయితే మనకు కావాలి. పని చేద్దాం, మన బేస్కి అయితే వెళ్ళిపోదాము. చలో డన్ గైస్. చూడండి మనం పట్టుకున్న డీర్స్ చాలా హెల్ప్ఫుల్ వుడ్ని కలెక్ట్ చేయడానికి, వాటికి వీటికి. ఆరోస్ కూడా అయిపోయాయి. చాలా గ్రైండ్ చేస్తాను గైస్, మీకు చాలా చిన్న క్లిప్స్ అయితే వస్తున్నాయి, కానీ దీని వెనకాల గ్రైండింగ్ చాలా ఉంది. చాలా ప్యాల్ బాల్స్ అయితే మనం అయితే క్రాఫ్టింగ్ పెట్టేద్దాం. ఓకే గైస్, ఆ స్టార్టింగ్లో చూసిన ప్యాల్ వస్తే గైస్ డైనోసార్ వచ్చింది గైస్. చలో డన్, దీన్ని పట్టుకున్నాం గైస్. మన బేస్లో ఇప్పుడైతే చాలా పవర్ఫుల్ అయితే ప్యాల్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు మనల్ని ఏం చేయలేదు ఐ గెస్. దీని అటాక్స్ అయితే పవర్ఫుల్లే, మన ప్యాల్స్ అయితే చచ్చిపోవచ్చు కొన్ని, బట్ దీని అయితే గ్యారంటీ క్యాప్చర్ చేయాలి గైస్, గ్యారంటీ. చలో మన ప్యాల్స్ కూడా వెళ్తున్నాయి గైస్, ఓకే ఒక్క నిమిషం మంచి వ్యూకి వెళ్దాం గైస్, కిందకి వెళ్దాం, మంచి వ్యూ ఉంటుంది గైస్. మన ఐస్ పోకెమాన్, ఈ డీరో ఇవన్నీ వెళ్ళిపోయాయి గైస్. చూడండి ఇప్పుడైతే దీనికైతే ర్యాంపే చూడండి గైస్. మన అప్పుడే దాన్ని హెచ్పి చూడండి గైస్ ఎంత తగ్గిందో. వామ్మో, ఇది నన్నే అటాక్ చేస్తుంది. చలో ఓకే చూడండి గైస్, 1 పాయింట్. దీనికి క్యాప్చర్ రేట్ చాలా తక్కువ ఉంది, 17 లెవెల్ గైస్ ఇది. కానీ మన ప్యాల్స్ అయితే చాలా ర్యాంప్ పడుతున్నాయి. చూద్దాం పట్టుకోగలుగుతామో పట్టుకోమో. ఎలాగైనా పట్టుకోవాలి గైస్, దీన్ని ఎలాగైనా పట్టుకోవాలి. దీని అటాక్స్ కూడా చాలా బాగున్నాయి గైస్. చలో మన పోకెమాన్లో పాపం దీన్ని అసలు అటాక్ కూడా చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. చూద్దాం పట్టుకునే ఛాన్స్ అయితే ఉంది గైస్ మనకి. చలో డన్. 11% క్యాప్చర్ రేట్ గైస్, 11% క్యాప్చర్ రేట్ ఉంది. చలో కమోన్ 42%, 100% గైస్ మనం పట్టేసుకున్నాం గైస్. మన రివెంజ్ కంప్లీట్ అయిపోయింది. చలో డన్, అమ్మయ్య ఫైనల్లీ ఒక మంచి ప్యాడ్ అయితే పట్టుకున్నాం గైస్. ఇప్పుడైతే ఈసారి అయితే పోయింది గైస్ మ్యామర్ అయితే. నెక్స్ట్ గేమ్లో అయితే కొంచెం ఇంకా అప్గ్రేడ్ అయ్యి ఆ మ్యామర్ అయితే ఎలాగైనా పట్టుకుందాం గైస్. చూడండి గైస్, మన ప్యాల్స్ అయితే చాలా ఇంజూర్ అయిపోయి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, 2 ప్యాల్స్ అయితే చచ్చిపోయినా పర్లేదు గైస్. మనము ఎప్పుడైతే దీనిలో ప్యాల్ డెస్క్లో పెడతామో అవి 10 minutesలో రికవర్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట. ఇగోండి గైస్ మనం పట్టుకున్న డైనోసార్. వావ్, దీన్ని చూడడానికి అయితే చాలా ఎక్సైటెడ్. చలో మనం కొంచెం ఫుడ్ తినేసి చలో డన్ పద. ఫుడ్ ప్యాల్ బాక్స్లో ఫుడ్ ఉంది. చలో గైస్, పాపం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాయి గైస్ నా బేస్ కోసం ఇవి. ఓకే చలో పర్లేదు. ఒకసారి అయితే మనం పట్టుకున్న ప్యాన్ అయితే ఒకసారి బయటకు అయితే పిలుద్దాము. చలో గైస్, ఇది ఎంత బాగుంది గైస్, ఎంత పెద్దగా ఉంది గైస్. ఇది చాలా హెల్ప్ఫుల్ మనకి. ఎలాగైనా సరే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆ మ్యామరేట్ని అయితే గ్యారెంటీ పట్టుకుంటాను గైస్. ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే గైస్. ఇది వుడ్ కలెక్ట్ చేస్తుంది, వుడ్కి చాలా హెల్ప్ఫుల్ అనమాట ఇది. చలో ఫార్మింగ్ చేస్తుంది, వుడ్ కలెక్ట్ చేస్తుంది. ఓకే గైస్, ఒక పని చేద్దాం, ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా గ్యారంటీ ఆ మ్యామరేట్ని అయితే గ్యారంటీ పట్టుకుంటాను. ఇంకా బేస్ని అప్గ్రేడ్ చేస్తాను. మేబీ నేను ఒక మంచి ఇల్లు కూడా కట్టుకోవాలనుకుంటాను ఆ బేస్కి. చాలా దరిద్రంగా ఉంది ఇల్లు లేకుండా. ఒక బెడ్ పెట్టి ఒక 2 గోడలు కట్టేసాను అంతే. చలో చూడండి గైస్, మన బేస్ ఇలా ఉంది ప్రస్తుతానికి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు ఒక్క చిన్న సబ్స్క్రైబ్తో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, స్టే ట్యూన్డ్.